శ్రీ మాత్రే నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 25 మార్చి 2026 బుధవారం నాడు సింహరాశి వారికి ఏముంది చూద్దాం. ప్రియమైన బిడ్డ, నేడు మీ 11వ భావం అంటే ఆదాయం మరియు లాభాలను సూచించే స్థానంలో బృహస్పతి అనగా గురుగ్రహం ప్రత్యక్ష గతిలో ఉన్నారు. ఇది చాలా శుభకరమైన సంకేతం. గురుడు లాభస్థానంలో ప్రత్యక్షంగా సంచరించడం అంటే మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు తెరుచుకుంటాయి. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ 8వ భావం అంటే అనూహ్య మార్పులు మరియు ఆరోగ్యానికి సంబంధించిన స్థానంలో శని మరియు సూర్యుడు కలిసి ఉన్నారు. దీన్ని అష్టమ శని అంటారు. ఇది అపిక మరియు జాగ్రత్తను కోరే సమయం. కాబట్టి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా నేడు చైత్ర నవరాత్రుల 7వ రోజు మా కాళరాత్రి దేవి పూజ రోజు. ఈమె భయాన్ని తొలగించి ధైర్యాన్ని ఇచ్చే తల్లి. కాబట్టి ప్రియమైన బిడ్డ, నేటి ఆచరణీయ సలహా ఇది. గురుడి ఆశీర్వాదంతో వచ్చే ఆర్థిక అవకాశాలను అందుకోండి. కానీ పెద్ద పెట్టుబడులు లేదా అప్పులు ఇచ్చే విషయంలో ఒక వారం ఆగండి. కాళరాత్రి దేవికి నువ్వుల దీపం వెలిగించి భయాన్ని వదిలి ధైర్యంగా ముందుకు నడవండి. విశ్వం మీ వెంట ఉంది.